అప్పు, కళ్యాణ్‌లిద్దరూ చాలా చక్కగా, సంతోషంగా తమ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. ఆస్తుల్లేవు, అంతస్తుల్లేవు, ఆభరణాలు వీటి ఏటి గురించి ఆలోచించకుండా ఉన్నంతలోనే చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటారనమాట. ఇంత హ్యాపీగా ఉన్న జంటను చూసి ఈ అనామిక వచ్చి ఆమె ఏదో పెద్ద గొప్పగా బ్రతుకుతున్నట్టు, అసలు ఏమి చేతగాని వాడిని వదిలించుకున్నదే మంచిది అన్నట్టు మాట్లాడుతుంది. అయితే అప్పుకి అనామిక మాట్లాడే మాటలకు ఒక్కొక్క మాటకి చెంప పగలగొట్టాలి అన్నంత కోపమైతే వస్తూ ఉంటుంది. ఏంటి ఆల్మోస్ట్ రోడ్డున పడిపోయారా? నాకు తెలుసు ఈ ఫెయిల్యూర్ పీస్‌ని పెళ్లి చేసుకుంటే అలాగే ఉంటదని. అందుకని కళ్ళు తెరుచుకుని ముందే విడాకులు తీసుకొని వెళ్ళిపోయాను. ఇప్పటికైనా మంచిది నేను చెప్పే మాట విను. నీ శ్రేయోభిలాషిలాగా చెప్తున్నాను. ఈ కళ్యాణ్‌ని వదిలేస్తే తప్ప నువ్వు బాగుపడవు చూడు. కూరగాయలు, ఇంట్లో బియ్యం కూడా లేనట్టున్నాయి. నా స్టాఫ్‌తో ఏమన్నా పంపించమంటావా? అంటూ చాలా చులకనగా మాట్లాడుతుంది. అప్పుకి కోపమొచ్చి కొట్టాలి అనుకుంటూ ఉంటే కళ్యాణ్ ఆపేస్తాడు. ఆపు, ఆగు, ఆగు అని. ఇలాంటి వాళ్ళకి మన విజయాలతోనే సమాధానం చెప్పాలి. మౌనంగా ఉండు అన్నట్టు చెప్తాడనమాట. కళ్యాణ్‌ని ఎంచక్కా ఆ దుగ్గరాల కుటుంబంలో పంచభక్ష పరిమాణాలు తినేవాడివి. ఇప్పుడు చూడు ఏమవుతుందో! ఈ అప్పుతో కలిసి గప్‌చుప్పులు తినుకుంటూ కూర్చున్నావు. ఇంతేనేమో మీ జీవితం. ఎప్పుడైనా అవసరమైతే నన్నడగండి. ఒక బియ్యం బస్తా, కూరగాయలు అట్ట పడేస్తానని చాలా చులకన చేసి మాట్లాడుతుంది. కానీ కళ్యాణ్ దేనికి మాట్లాడడనమాట. నా విజయమే నాకు సమాధానం చెప్తుంది అన్నట్టు మౌనంగా ఉండిపోతాడు. నిజంగా అండి కళ్యాణ్ త్వరగా తను లైఫ్‌లో ఒకటి సాధించి అనామికకి చూపించిన తర్వాత అనామిక రియాక్షన్ ఎలా ఉంటదో చూడాలనైతే ఉంది. ఈ ట్విస్ట్ కోసం ఎదురు